చూడండి ఒకసారి డాక్టర్ గారు ఒకసారి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేస్తున్నారు. ధన్యవాదాలు మీకు మా మండల పరిషత్ తరఫున. ఒకసారి చూడండి, అందరి దగ్గర చూడండి. రెడ్డి గారు వంకర మెంకర ఫోటోలు అందరు చూడండి ఒకసారి. గౌరవ ఎంపీపీ గారికి సభాముఖంగా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. సార్ ఎంపీపీ గారి ఫండ్స్ నుంచి కొన్ని పంచాయతీలకి క్రెమటోరియాల్లో బోర్ వేయడానికి మంజూరు ఇచ్చారు. దాని మీద సార్ ఒకసారి చూడాలా 3 రోజుల్లో కోరుతాము గ్రామ పంచాయతీ తరఫున. లైట్ పని చేయాలి, ట్యూబ్లైట్. మీరు చేసే సన్మానానికి సార్ మీడియం సార్ మీడియాలో సార్ ధన్యవాదాలు. మండల పరిషత్ తరఫున గారికి మా ఎంపీపీ గారిని సత్కరించినందుకు. పని చేసుకోవాలి పాలన. ఈ ట్యూబ్లైట్ పని చేయాలి, ఈ ట్యూబ్లైట్ పని చేయాలి. బాగా ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బాబు గారు, మీరు సన్మానించినందుకు. థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నిధులతో భాగవహించవలసిందిగా గౌరవ ఎంపీడీ గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ. ఇది గౌరవ ఎంఆర్ఓ గారు సెలవుతో సంప్రదిస్తారు. నిధులతో భాగవహించవలసిందిగా ఎంపీపీ గారిని కోరుతున్నాను. వాళ్ళు బతకడే రాదండి అప్పుడు దాకా గౌరవ తహసీల్దార్ గారు, ధన్యవాదాలు అధ్యక్షులు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సేవలతో వారిని సత్కరిస్తున్నారు. వారికి మండల పరిషత్ తరఫున ధన్యవాదాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ వరం గారు, మీరు చూపించే అభిమానం నిలబెట్టలేదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అధికారులకు అండ్ వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన స్టాఫ్కి, ప్రింట్ అండ్ మీడియాకి గుడ్ మార్నింగ్. ఐఎమ్ డాక్టర్ దుర్గా భవాని, మెడికల్ ఆఫీసర్ ఫ్రమ్ PHC పిన్పాక. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రిపోర్ట్ వచ్చేసరికి ఈ 3 నెలల రిపోర్ట్ అవుట్ పేషెంట్ వచ్చేసరికి 9,226 అండ్ ఇన్ పేషెంట్ వచ్చేసరికి 918. సో సీజన్ కాబట్టి లాస్ట్ మంత్ చాలా ఓపీ ఇంక్రీజ్ అవుతుంది.
డైలీ వచ్చేసరికి అరౌండ్ 130+ వస్తుంది ఓటీ. నెక్స్ట్ వచ్చేసరికి టీబీ కేసెస్ 2 నోట్ అయ్యాయి 3 monthsలో. లెప్రసీ కేసెస్ వచ్చేసరికి 0. మలేరియా కేసు వచ్చేసరికి 2 నోట్ అయ్యాయి ఎంపీపీ గారు. ఒకటి మందగిరి నగరంలో, ఇంకొకటి కొల్లుంపు కేసు వచ్చింది ఒకటి. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు స్టేబుల్గా ఉన్నారు వాళ్ళిద్దరు. పాయిజన్ కేసు వచ్చేసరికి ఒకటి. స్నేక్ బైట్ కేసెస్ 11 నోట్ అయ్యాయి. ఇది ఇప్పుడు నాటుల సీజన్ కాబట్టి తేలి కాట్లు కూడా చాలా ఎక్కువగా వస్తుంది. సో అవి వచ్చేసరికి 70 నోట్ అయ్యాయి. డైలీ ఒక 5 to 6 డెఫినెట్గా వస్తున్నాయి ఓపీకి. డెలివరీస్ వచ్చేసరికి 14 3 monthsలో. నెక్స్ట్ ఎన్సీడీ యాక్టివిటీ అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ వచ్చేసరికి మనకి ప్రతిరోజు మేము స్క్రీనింగ్ చేస్తున్నాము. సో అందులో హైపర్ టెన్షన్, డయాబెటీస్కి టెస్ట్ చేసి మందులు ఇప్పిస్తున్నాము. అలాగే ఎంపీపీ గారు, డిప్యూటీసీ గారు, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు మరియు అందరి తరఫున కూడా సన్మాన కార్యక్రమం చేయాలని కూడా నిర్ణయం జరిగింది. 1-2 మనం ఎజెండా అంశాలు పెట్టుకున్నాము. అవి అయిపోయిన తర్వాత ఆ కార్యక్రమాన్ని మనం తీసుకుంటాం. దానికంటే ముందు అధ్యక్షుల వారి అనుమతితో కొంచెం 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అది స్వచ్ఛానం పచ్చదనం అనే దాని మీద ప్రోగ్రామ్ మీద గవర్నమెంట్ 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ప్రోగ్రామ్ చేపట్టారు. మీడియా మిత్రులు అందరూ ఉన్నారు కాబట్టి ఒక 10 నిమిషాలు టైం తీసుకొని అది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మనం జనరల్ బాడీ స్టార్ట్ చేసుకుందాం. దాన్ని అలా చేసేందుకు అధ్యక్షులు వారు అనుమతించారు కాబట్టి ఒక 10 నిమిషాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మొదటి రోజున మనం గ్యార్బేజ్ కలెక్షన్ అనేది మనకి మామూలుగా ప్రతి గ్రామ పంచాయతీలో జరుగుతూ ఉంటుంది. ఈ గ్యార్బేజ్ కలెక్షన్ అనేది ప్రజల్లో అవేర్నెస్ తక్కువగా ఉంది. కొంచెం అవేర్నెస్ కలిగించాలి ఈ ప్రోగ్రామ్. ఎక్కడ పడితే అక్కడ మనకు రోడ్ సైడ్ చెత్త కదా కలెక్షన్ పాయింట్స్ కనుక సరిగ్గా చేసుకోవడం, దాంట్లో ఎస్ఎస్జీ గ్రూప్స్ అయితే యూత్ని ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళ ద్వారా కూడా ఒక ర్యాలీ ప్రచార కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో చేయడం. దీన్ని గ్యార్బేజ్ కలెక్షన్ అనే విషయానికి మిగిలిన అన్ని విషయాలతో ముడిపడి ఉన్న విషయాన్ని కరెక్ట్గా చెప్పడం జరిగింది. అంటే ఉదాహరణకి మనము మిగిలిపోయిన అన్నాన్ని, పప్పు, చాలా ఏం పదాలు వాడారో అదే మీకు చెప్తున్నాను. మిగిలిపోయిన అన్నము, పప్పు లాంటివి కూడా ప్యాక్ చేసి మనము బయటపడేస్తే అవి తినేందుకు కుక్కలు వస్తాయి. మళ్ళీ అదంతా చిందరవందలు చేయడం జరుగుతాం. దీన్ని రోడ్డు మీద రాకుండా మనం ఎలా కంపోస్ట్గా మార్చుకోవచ్చు, ఏం చేస్తే మనం దీన్ని కంట్రోల్ చేయాలనే దాకా మన కలెక్టర్ గారి ప్రత్యేకంగా కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. దాని ప్రకారం మనం చేసుకోవాలని చెప్పారు. ఉదాహరణకి ఈ కంపోస్ట్ తయారు చేసేటప్పుడు మిగిలిపోయిన అన్నం వీటిని దానికంటే ముందు ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి అలాగే చాలా. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలని అంటే ప్లాస్టిక్ బ్రిక్స్ అంటారు. మీరు యూట్యూబ్లో పెట్టినప్పుడు తెలుస్తుంది ప్లాస్టిక్ బ్రిక్స్ ఎలా తయారు. అంటే మనం మామూలుగా ఈ వాటర్ బాటిల్లోకి మన దగ్గర ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తాం. ఆ పీసెస్ అన్నింటినీ వీటిలో కూర్చి ఇలాంటి బాటిల్స్ చాలా తయారు చేసిన తర్వాత దాన్ని కొన్ని ఫారిన్ కంట్రీస్లో బ్రిక్స్ లాగా వాడుతున్నారు. సరే మనం అంత పెద్ద ఎత్తున చెప్పినా కరెక్ట్గా చెప్పిందంటే వీటితో వీటిలాగా తయారు చేసి ఆ తొట్టిలో మన దగ్గర మిగిలిపోయిన అన్నం కానీ మిగిలిన కానీ లేయర్స్ కానీ అడుగున ఒక లేయర్ వేసి దానిపైన కొంచెం మళ్ళీ వాసన వస్తుంది కాబట్టి మొత్తం మట్టితో కప్పడం లేయర్ వేస్తే ఈ 15 రోజుల్లో కంపోస్ట్గా తయారై మనం ఇంట్లో ఉన్న కూరగాయలకి వాడుకోవడానికి పనికొస్తుంది. ఈ కుక్కలు ఇవన్నీ కూడా మనకి రోడ్డు మీద ఆహారం దొరకడం వల్లనే మనకి అవి ఇళ్ళ దగ్గర ఎక్కడైతే అలవాటైతే అక్కడే ఉంటుంది కాబట్టి ఆ కుక్క దాన్ని నిరోధించవచ్చు అనేది కరెక్ట్గా చెప్పిన ఉద్దేశం. దానికి సంబంధించి స్వయంగా కరెక్ట్గా కొన్ని డయాగ్రామ్స్ కూడా గీసి ఇట్లా మనకి పంపించారు. అంటే ప్లాస్టిక్ బాటిల్స్ ఎలా నింపాలని అనేది సారు ఐఐటి బాంబే కాబట్టి కొన్ని ఆయనకి స్పెసిఫిక్గా ఉన్నాయి ఆలోచన. అలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ తయారు చేసి మనం కంపోస్ట్ దాంట్లో నింపుకొని చేస్తే బాగుంటుంది అనేది సార్ ఉద్దేశం. అలాగే మొదటి రోజు మనం ఈ మెయిన్ గ్యార్బేజ్ కలెక్షన్ అనేది కరెక్ట్గా జరగాలి. అది సరిగ్గా జరగకపోతే అన్ని సమస్యలకి మూల కారణం అవుతుంది అనేది మొదటి రోజు మనం చేస్తాం. అలాగే దాని మీద బస్ స్టాప్లో, పాఠశాలలో, అంగన్వాడీలో డిబేట్ కార్యక్రమం ఇలాంటివి కూడా చేయాలని చెప్పారు. అవి కూడా చేస్తాము. ఇప్పుడు మనం పంచాయతీ సెక్రటరీ
సెక్రటరీ ఆల్రెడీ ఏ రోజు ఏ ప్రోగ్రామ్ చేయాలనేది ఎంఈఓ గారికి కూడా కొన్ని ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఈ ప్రోగ్రామ్స్లో స్కూల్ టీచర్స్ని ఎక్కడికంటే వాళ్ళకి మెయిన్ పిల్లలకి అవేర్నెస్ కలిగించింది. ఉదాహరణకి సార్ చెప్పిన ప్లాస్టిక్ బాటిల్ నింపేది పిల్లలతోనే చేయించాలి, మన ఇంట్లో పిల్లలతోనే చేయించాలి, మన పిల్లలకి అలవాటు కావాలనేది చెప్పారు. అలాంటివి మనం చేస్తే బాగుంటుంది. మొదటి రోజు మనం ఎట్లా వ్యక్తిగత మరుదులు ఏమన్నా కంప్లీట్గా కంప్లీట్ చేసుకోవడం, అలాగే ప్లాస్టిక్ వినియోగం గురించి అంటే ఊళ్ళో లోకల్ పెయింటరు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో అది అందంగా గీయడం ముఖ్యం కాదు, ఇన్స్పిరేషన్గా చేయడం. అంటే గోడ మీద మన